వైకుంఠ ఏకాదశి సందర్భంగా మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. వేకువజామున నుండి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. శ్రీ కోదండ రామాలయంలో పల్లకి సేవలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. महिमा దయచేసి భక్తుల ముఖ్యమనిగా దయచేసి తొందరగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఈసారి మరి రైతులకు ఇబ్బంది లేకుండా జరగాలని, మా అక్క చెల్లెలందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. మరి అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేవాలయాన్ని కూడా భక్తులు గంటలాడుతున్నాయి. ముఖ్యంగా హిందూ సంప్రదాయ ప్రకారం